సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి గత వారాలతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. కారణం, తృతీయ స్థానమందు ఉండేటువంటి బుధుడు చతుర్థ భావంలోకి వెళ్ళడం, అర్ధాష్టమ రవి తన యొక్క చెడు ఫలితాలను తగ్గించుకుని పంచమ స్థానంలోకి వెళ్ళడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి విషయాలుగా చెప్పవచ్చును. ముఖ్యంగా బుధుడు చతుర్థ స్థానంలోకి వెళ్ళడం వల్ల లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తూ ఉండడం, విద్యా సంబంధమైనటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉండడం, అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడం, కుటుంబ సంబంధమైనటువంటి సత్సంబంధాలు మెరుగుపడుతూ ఉండడం, అలాగే ఏవైతే కొంత కుటుంబ సభ్యుల మధ్యలో విద్వేషాలు కానీ చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఉన్నాయో అటువంటివన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉండడం ఇత్యాది విషయాలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకేసారి చతుర్థ స్థానంలోకి శుభగ్రహం వచ్చింది, పాపగ్రహం వెళ్ళిపోయింది. ఇది వృత్తిపరమైనటువంటి ఎదుగుదలను కూడా సూచిస్తూ ఉన్నది. అలాగే ఈ వారంలో ప్రాథమికంగా చంద్రుని యొక్క బలం అధికంగా ఉండటం చేత మానసిక ప్రశాంతత ఉంటుంది. గత వారంలో ఏవైతే మీరు కొంత ఇబ్బందులు, చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు కూడా మీరు అనుభవించి ఉన్నారో అటువంటి వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా సహకారాన్ని అందిస్తూ ఉంటుంది. అమ్మయ్య, మనం దీనికి సంబంధించినటువంటి సొల్యూషనే దొరకదనుకున్నాము, అలాంటిది మనకి ఇప్పుడు ఒక సొల్యూషన్ దొరికింది, దీని ప్రకారంగా మనకు ముందుకు వెళితే మంచిది అనేటువంటి ఒక భరోసా దొరుకుతూ ఉంటుంది. అలాగే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం లభిస్తూ ఉంటుంది. అంటే ఇదే సమస్య పక్క వాళ్ళకి వచ్చింది, వాళ్ళు ఎలా అధిగమించారు అనేటువంటి దాని మీద రీసెర్చ్ చేస్తారు, అది సక్సెస్ అవుతుంది. అలాగే వృత్తిపరమైనటువంటి ఎదుగుదల, ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల, ఐశ్వర్య సంకేతమైనటువంటి అన్ని విషయాల్లో కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ధనురాశి వారి గ్రహస్థితి ఈ వారం బాగున్నది. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మకర రాశి.